పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించేంత వరకు ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, పాలనలో రికార్డు బ్రేక్ లేదు, కానీ పన్నుల పెంపులో రికార్డు బ్రేక్. ఇప్పటికీ పెట్రోలియం డీజిల్ మీద 12 ఏళ్లలో 40 లక్షల కోట్ల రూపాయలు పన్నులు వేసి ఖజానా నింపుకుంది మోడీ ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు వ్యాట్ పేరుతో 2,27,000 కోట్ల రూపాయలు 12 ఏళ్లలో భారం వేశారు. ఇవాళ యుద్ధం కారణమని పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. మోడీ గారు అధికారంలోకి వచ్చే ముందు ముడి చమురు $105 ఉంటే ఇవాళ $90కి ప్రపంచంలో రేటు పడిపోయింది. అయినా 400 గ్యాస్ బండ ₹1000 చేశారు. 50 రూపాయలు 60 రూపాయలు పెట్రోల్ 120 రూపాయలు అయింది. 50 రూపాయలు డీజిల్ 100 రూపాయలు దాటిపోయింది. ఈ పాపం మోడీ ప్రభుత్వాందే. ఈ మోడీతో జతగట్టినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, టీడీపీ, జనసేన ఈ పాపంలో వాళ్ళ వాటా కూడా ఉంది. అంతేకాదు విమానానికి వాడే ఇంధనానికి ట్యాక్స్ తగ్గిస్తారా? రిలయన్స్ వాళ్ళు ఇతర దేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్కి ట్యాక్స్ తగ్గిస్తారా? సామాన్యులు, రైతులు, ఆటో డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వాడుకునేటువంటి పెట్రోల్, డీజిల్ మీద ట్యాక్సులు వేస్తారా? ఇవాళ చూడండి, పెట్రోల్ మీద 55 రూపాయల ట్యాక్స్ ఉంది, డీజిల్ మీద దాదాపు 50 రూపాయల ట్యాక్స్ ఉంది. ఇవన్నీ లాభాలు ఖజానాలో వేసుకుని ఆయిల్ కంపెనీలకి నష్టాలు వస్తున్నాయని చెప్పడం ప్రజలని నమ్మించడం తప్ప ఇంకొకటి కాదు. దీనివల్ల ఇప్పటికే రవాణా రంగం కుదేలైంది. సామాన్యుడు ఇప్పటికే ధరలు పెట్టి కుంగిపోతూ ఉంటే వాళ్ళ మీద మళ్ళీ భారాలు వేస్తున్నారు. ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు లేదు. ఇంకా 600 రూపాయలు గ్యాస్ బండ పెంచాలంట, దయదలిచి వదిలేశారంట. 27 రూపాయలు డీజిలు, 15 రూపాయలు పెట్రోల్ ఇంకా పెంచాలంట. నష్టం అంటున్నారు. 40 లక్షల కోట్లు ఏమైంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన ట్యాక్సులు ఏమైనాయి? అవంతా వాడేసుకుని బడా కంపెనీలు కట్టబెట్టి ఇప్పుడు నష్టం వచ్చింది కాబట్టి జనాన్ని పీక్కు తింటామంటే అంగీకరించే ప్రశ్న లేదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ భజన చేస్తూ ట్యాక్సుల మీద ట్యాక్సులు వేస్తున్నారు. మేము వస్తే అదనంగా వేసిన 5 రూపాయల పన్ను అయినా తగ్గిస్తా ఉన్నారు. ఆ హామీని నిలబెట్టుకోవాలా. మోడీ గారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక్క నయా పైసా కూడా ట్యాక్స్ పెంచరన్నారు, అయినా పెంచేస్తున్నారు. మరి ఇవాళ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ మోడీ మీద పల్లెత్తు మాట మాట్లాడదు. అందుకనే ఇటువంటి తరుణంలో పెరిగిన రేట్ల మీద, ఈ పెట్రోల్, గ్యాస్, డీజిల్ రేట్లకు వ్యతిరేకంగా వామపక్షాలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాస్తారోకాలు చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిపిస్తాం. అప్పటిదాకా ఈ ఆందోళన ఆగదని హెచ్చరిస్తా ఉన్నాం.